రజనీకాంత్ గారితో ఎన్ని సినిమాలు చేశారు? ఒకటే సినిమా చేశాను. ఏ సినిమా సార్? దర్బార్. దర్బార్ ఎలా ఉంటుంది సార్ ఆయనతో? ఎందుకంటే మేము దూరం నుంచే చూస్తాము, అంటే కొన్ని తెలుసుకోగలుగుతాం కాబట్టి. కమల్ హాసన్ గారితో ఎక్కువ చేశాను. రజనీకాంత్ గారితో ఆ తర్వాత ఒక 2 ఫిల్మ్స్ నేను మిస్ చేశాను. ఏ సినిమా సార్? సన్ పిక్చర్స్ది మన సిరితే శివ గారు చేసిన సినిమా. మీనా గారితో ఫస్ట్ చేయవలసింది. ఆ షెడ్యూల్ మారతంతో దాంతో అలాగా మిస్ అయిపోయింది. దర్బార్లో నేను చేసిన ఆ పర్టికులర్ సీన్ మీరు తెలుగులో కూడా అది డబ్బింగ్ అయ్యి మిస్ అయ్యాను. నాకు తెలిసి అది కూడా నా అదృష్టం. నా కెరియర్లో ఆయనతో చేసి ఫస్ట్ సినిమా. అది నేను ఇప్పుడు చెప్పుకుంటే నేను ఆ డైలాగ్ని తిరిగి చెప్పినట్టు ఉంటుంది. లేదు, అదేంటంటే మీరు కావాలంటే ఆ క్లిప్ వేసి చూపియండి. ఓకే. అంటే నా చెల్లులు మీ కూతురు ఏజే అనుకుంటాను సార్, లేకపోతే ఇంకొక 4-5 ఇయర్స్. పెళ్ళిలో మీ ఇద్దరు అండర్స్టాండింగ్ చూశాను. నేను మీ దగ్గర మాట్లాడడానికి వచ్చినప్పుడే మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ కూడా వస్తానని చెప్పారు. నేనే వద్దు, నేను ఒకనే వెళ్ళి చెప్తాను, ఆయన కమిషనర్ గారు చెప్తే అర్థం చేసుకుంటారు అని చెప్పేసి వచ్చేది సార్ అని. అప్పుడు అలా చెప్పినప్పుడు అలాగే చూస్తారు. సరేలే, నాకు అర్థమైంది, నేను చూసుకుంటాను. దానికి ముందు ఒక పెద్ద పోర్షన్ మా ఇద్దరికి కాన్వర్సేషన్ ఉంటుంది. ఓకే. ఆ ఏజ్లో ఆయన నా సిస్టర్ని లవ్ చేయకూడదు అని చెప్పే ఒక సీన్. అది అంత పెద్ద స్టేచర్ ఉన్న హీరో ఎదురుగుండా అలా ఒప్పుకుంటాం కష్టం. ఒప్పుకుని పర్మిట్ చేసి నేను చేసిన తర్వాత నన్ను ఆ పర్ఫార్మెన్స్ చూసి ఆయన చాలా అప్రిషియేట్ చేశాడు. చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పే విషయం, ఎగ్జాజరేషనే లేకుండా అరటిపండుకే తెలియకుండా సూది దాని లోపల దింపేసి. సో ఓకే సార్, డివోషనల్గా ఏమైనా మాట్లాడుకున్నారా ఆ ఒక్క సినిమా షూట్ టైంలో? ఆయనకి భక్తి ఎక్కువ, మీకు భక్తి ఎక్కువ. అంటే డివోషనల్గా మాట్లాడి అంత అవకాశం మాకు మురుగదాస్ గారు ఇవ్వలేదు. అది చేసిందే వచ్చేసి 9 రోజులు చేశాను. ఓకే. 9 days వర్క్ అలాగే వెళ్ళిపోయాం. ఎలా ఉంటుంది సార్ ఆయన ఆరా? ఒక 10 మనిషికి ఒక ఆరా ఉంటుంది సార్. అది ఆయనకి ఆరా, అది ఎంత ఆయన చేసేటప్పుడు అలా చూస్తూ ఉండిపోతాం ఏం చేస్తున్నారు. ఎందుకంటే ఒక డైలాగ్ తీసుకుని టేక్ ముందు వరకు ఆ సైడ్లో వెళ్ళి ఈ వేళే సినిమా ఇండస్ట్రీకి వచ్చినట్టు ఒక 10 రకాల మోడ్యులేషన్లు అలా మాట్లాడుతూ సడన్గా ఆయన నుంచి సపరేట్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన పక్కన ఎవరు వెళ్ళరు. ఇప్పుడు మాకంతా ఒక 2 సార్లు 3 సార్లు చెప్పి చూసుకున్న తర్వాత ఫిక్స్ అయ్యి ఓకే అంటే ఆ తర్వాత దాన్ని రివర్స్ చేయం. ఓకే, మనకు వచ్చేసింది కదా అని అనుకుంటాం. ఆయన వచ్చేసింది కదా అని అనుకోరు. దాన్ని ఎలా చేద్దాం, దీనికి మధ్యన గ్యాప్ ఉంది, ఈ మధ్య గ్యాప్లో ఏం చేద్దాం అని హీ గోస్ ఆన్ ఇంప్రొవైజింగ్. అది ఆయన చూసి నేర్చుకున్నాను. ఒక 9 daysలో ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది అంటే ఒక డైలాగ్ మన చేతికి వచ్చిన తర్వాత వాట్ ఆల్ వీ కెన్ డూ, ఇన్ హౌ మెనీ వేస్ వీ కెన్ డూ, ఎన్ని రకాలుగా దీన్ని చేయొచ్చు అనేది. సూపర్ సార్. మీకు కమల్ హాసన్ గారితో ఎన్ని సినిమాలు చేసినా కూడా మాకు పంచతంత్రం ఒకటి బాగా గుర్తొస్తుంది సార్. మీరు పెంచి బీడ్ పెట్టుకుని మీ బ్యాచ్ ఒకటి ఉంటుంది, అది అల్టిమేట్ కామెడీ. కేఎస్ రవికుమార్ గారు కదా, అది ఇప్పుడు చూసినా కూడా సార్, ఇప్పుడు అన్న స్పాట్ రిలీజ్ చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. అంత మంచి రైటింగ్ ఆ సినిమా. ఇది కల్ట్ అండి, కల్ట్. అది అంటే ఆ సినిమా మళ్ళీ వేరే ఏ లాంగ్వేజ్లోనూ తీలే. సూపర్ డూపర్ హిట్ అన్న శాటిలైట్, మోర్ దెన్ థియేటర్. ఎస్ సార్. ఎన్ని వందల సార్లు వేసారో అంతవరకు నాకు తెలియదు. హైయెస్ట్ కలెక్షన్ టీవీలో శాటిలైట్లో తీసుకుంటే అది పంచతంత్రం. డైలాగ్ కామెడీ సార్. డైలాగ్ కామెడీ వల్ల ఎట్లా ఉంటుంది సార్ కమల్ సార్తో ఎక్స్పీరియన్స్? కానీ జయరాం గారు ఎన్సైక్లోపీడియా. మనం జాగ్రత్తగా వాచ్ చేసుకుని ఆయనతో చేస్తూ వస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అంటే నా వరకు ఎలా చెప్పాలంటే, ఇఫ్ పీపుల్ డోంట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాజరేషన్, 3 సంవత్సరాల డిగ్రీని 3 నెలలు ఫినిష్ చేశాను. ఇంతకన్నా నేను వేరే ఏమీ తన గురించి చెప్పుకోలేను. సో అది అక్కడ వర్క్ చేసి వచ్చిన తర్వాత నాకు ఎక్కడ వర్క్ చేయాలన్నా పెద్ద భయం అనిపించలే. ధైర్యంగా అప్రోచ్ అయ్యాను. ఓకే, ధారాళంగా చేయొచ్చు. ఇప్పుడు సడన్గా ఫాదర్ని వచ్చేటప్పుడు ఎందుకు
వై కాన్ వీ డూ, లెట్స్ ట్రై అన్న ఆ ధైర్యం కూడా అక్కడంతా పనిచేసి వాళ్ళందరినీ చూసి వచ్చిందే. ఓకే ఓకే సార్, విజయ్ గారితో ఆయనతో ఎన్ని సినిమాలు లేరు? ఒక 16 సినిమాలు. ఎట్లా ఉంటుంది సార్ ఆయన అప్రోచ్? వీఆర్ ఫ్రెండ్స్ అంతే, సేమ్ వెరీ క్లోజ్, వెరీ క్లోజ్, వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. కొంచెం రిజల్ట్గా ఉంటారా లేకపోతే బయట కనిపించేటప్పుడు రిజల్ట్ కనిపిస్తారు? అంటే షూటింగ్కి వచ్చినప్పుడు షూటింగ్ సేమ్ ఇప్పుడు రజనీకాంత్ గారిది ఎలా చెప్పానో అలాగే విజయ్ కూడా. స్క్రిప్ట్ వినేటప్పుడే డైరెక్టర్ గారి దగ్గర, డైరెక్టర్స్ దగ్గర ఏమన్నా చేంజెస్ ఉంటే అప్పుడే మాట్లాడేసుకుంటారు. అంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందు, ఒప్పుకునే ముందు ఒక కథ విని కథ గురించి డిస్కషన్లోనే అన్నీ అయిపోతుంది. అయిపోయి ఏ రోజైతే ఓపెనింగ్ డే అండ్ షూటింగ్కి వస్తున్నారో హీఈస్ ద డైరెక్టర్స్ యాక్టర్. డైరెక్టర్ చేంజ్ చేయటాలు అసలు ఏమీ ఉండదు. దాన్ని ఎన్హాన్స్ చేయడానికి తనకు వచ్చిన ఇన్పుట్స్ని చేసి చూపించి ఇలా చేసుకుందామా అని అడుగుతారు అంతే. మా ఇద్దరికి ఒక అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఒకటి ఉంది. వసీకర అని ఫిలిం, అది యాక్చువల్గా ఇక్కడ వెంకటేష్ బాబు గారు పృథ్వీ చేసిన సినిమా. ఫుల్ ఫన్ అది. దాంట్లోనే బ్రహ్మానందం గారి జైంట్ వీల్లో దాంట్లో ఒక పర్టికులర్ పోర్షన్ పెళ్లి కొడుకుని బ్యాచులర్స్ పార్టీ ఇచ్చి ఒక పోర్షన్. ఆ పోర్షన్ విజయ్ నేను వెళ్ళి మార్నింగ్ కూర్చుని నేను ఎలా చేస్తాను, ఇలా చేస్తున్నాను, నువ్వు ఇలా చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను అలా మాట్లాడుతూ చేస్తూ ఉంటే 9 o'clock కూర్చున్నాం. 1:15 వరకు ఆ కూర్చున్న ప్లేస్లోంచి లెగలేదు. కెమెరా మాత్రం మారుస్తూ ఉన్నారు, మేము వీ హావ్ బీన్ గోయింగ్ ఆన్. ఎందుకంటే లైన్స్ ఇచ్చేసారు, మాకు లైన్స్ ఏంటి అన్నది తెలుసు. అలా ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఆ గ్యాప్లో ఇది తీసుకుందాం, ఈ గ్యాప్లో అది చేద్దాం అని అలా చేస్తూ 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 బాత్రూమ్ కూడా వెళ్ళా. డైరెక్టర్ గారు చెప్పారు, సార్ బ్రేక్ సార్ అని, ఫినిష్ చేసి వచ్చేద్దామా అని. సీన్ అయిపోయింది సార్, సాయంత్రం వరకు అనుకున్నాను, మీరు ఎవరు లెగలేదు, నాకు వర్క్ ఈజీగా ఫినిష్ అయిపోయింది సార్. తీసారు సీన్ అయిపోయింది సార్. వాళ్ళ సాయంత్రం 3 o'clock 4 o'clock వరకు వాళ్ళు ప్లాన్ చేసింది. 1:15 అంతా మేము ఫినిష్ చేసి వచ్చాం. అండ్ అంత ఇన్వాల్వ్ అయ్యాం. ఈ ఇన్వాల్వ్ ఎలాగ వస్తుంది అంటే కెమిస్ట్రీ ఒకరికొకరికి ఉంటే మాత్రమే వస్తుంది సార్. స్టిల్ డేట్ రజనీ గారు చెప్పినట్టు ఇప్పుడు కూడా ఇదే స్టైల్ ఆఫ్ కష్టపడతారా? ఇలాగే ఒక సీన్ పేపర్ వచ్చినప్పుడు ఎవరిని, రజనీ గారు కానీ విజయ్ కానీ ఇలా కష్టపడతారా? రజనీకాంత్ గారు 200% అలాగే కష్టపడతారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. విజయ్ది వచ్చేసి తనతో ఒక డిఫరెంట్ స్టైల్. ఓకే, తను ఎలాగ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నదంతా ఎవరికి తెలియదు కూడా. ఓకే, ఈ విల్ డూ ఇట్ ఇన్ ద క్యారవాన్. అది ఫినిష్ అయిన తర్వాత అలా బయటకు వస్తే నిబ్బరంగా సెట్లో వచ్చేలా 1 or 2 rehearsals మ్యాక్సిమం, దెన్ టేక్. ఓకే, సో సార్ అజిత్ గారితో ఎలా ఉంటుంది? వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. దీనా అని మేమిద్దరూ చేసిన సినిమాలో ఆయన కన్నా క్లాప్స్ ఎక్కువ నాకే వచ్చింది. ఆ క్లాప్స్ రావడానికి కారకుడు కూడా ఆయనే. ఇది హీరోగా నేను చెప్పేదానికన్నా ఆయన చెప్తే, ఒక ఆటో డ్రైవర్గా, ఒక ఫ్రెండ్గా ఆయన మాట్లాడితే ఇది పబ్లిక్ బాగా కనెక్ట్ అవుతుందని మురుగదాస్ గారికి ఒక చిన్న హింట్ ఇచ్చి నన్ను అందరికీ తెలుసు ఈ డైలాగ్ ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ క్లాప్స్ వస్తుందని. ఓకే, తెలిసి పర్మిట్ చేసిన ఆయన. సూపర్ సార్. అది నాకు చాలా పెద్ద మైలేజ్ ఇచ్చింది దీనా అనే సినిమా. ఆ సంవత్సరం మాత్రం నేను 18 ఫిల్మ్స్ చేశాను. 18 ఫిలిమ్స్. ఒక సంక్రాంతికి 5గురితో సినిమా రిలీజ్ అయింది. అంటే నేను ఎంత లక్కీ తమిళ్లో ఆర్టిస్ట్ అంటే, విజయ్తో, సూర్యతో ఫిల్ము, అజిత్తో సినిమా, విజయకాంత్ గారితో సినిమా, సత్యరాజ్ గారితో సినిమా, ఒక కృష్ణ అని యశ్వి శేఖర్ గారు, నేను 5 సినిమాలు రిలీజ్ అయింది. ఫ్రెండ్స్ అనేది విజయ్తో రిలీజ్ అయింది. ఇక్కడ స్నేహం అంటే ఇదేరా, ఆ ఫిల్మ్ 175 days, దీనా 150 days, వాంజనాథన్ 125 days, 75 days సత్యరాజ్ గారితో చేసిన సినిమా. అన్ని బ్లాక్ 50 days ఒకే రోజు రిలీజ్ అయింది. ఏ థియేటర్కి వెళ్ళినా హీరో వేరు, శ్రీమన్ కామన్. నాకు అప్పుడు మణివన్నన్ గారు అని ఒక ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉండేవారు. ఆయన నాకు పెట్టిన పేరు నెగటివ్ వచ్చేసాడా అన్న. సార్ నెగటివ్ ఉంది కదా సార్. అది కాదయ్యా, శ్రీమన్ వచ్చేసాడా. అంత ఇదిగా గోల్డెన్ డేస్. సూపర్ సార్.